హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఏమన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో కొన్ని కుర్తా సెట్స్ని బుక్ చేశాను. వాటిని ఈరోజు వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే అసలు నేనేం బుక్ చేశానో, అవి ఎలా వచ్చాయో అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇవే నేను మీషోలో బుక్ చేసిన కుర్తా సెట్స్ అనమాట. మొత్తం 4 సెట్స్ అయితే బుక్ చేశాను. వీటన్నిటిని కూడా డైరెక్ట్గా వీడియోలోనే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. నేను ముందైతే ఓపెన్ చేయలేదు, డైరెక్ట్గా వీడియోలోనే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఫస్ట్ సెట్ ఏంటో ఓపెన్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కలరు డ్రెస్, వచ్చేసి ఆలియా కట్ మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, ఆలియా కట్ మోడల్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందన్నమాట డ్రెస్. ఫ్రంట్ అంతా కూడా పైన నెక్ దగ్గర మిర్రర్స్తో వర్క్ వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. ఫ్యాబ్రిక్ అంతా కూడా కాటన్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి నాకు 500 అయితే పడింది. బట్ ఆ ప్రైస్కి డ్రెస్ అయితే నాకైతే వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది. సో అందుకని దీనికైతే ఆ మాత్రం ప్రైస్ అయితే ఉంటుంది అని అయితే నాకు అనిపించింది. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట మిర్రర్స్తో. చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్గా ఉందన్నమాట. వేసుకుంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఈ డ్రెస్. డ్రెస్కి ఈ విధంగా సైడ్ ఓపెన్స్ అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా వర్క్ కూడా వచ్చిందనమాట. సేమ్ నెక్ దగ్గర ఏ విధంగా వచ్చిందో అలానే మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. ఓవరాల్గా టాప్ అయితే ఈ విధంగా ఉందనమాట. చాలా చాలా బాగుంది. దీనికి బాటమ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా పర్పుల్ కలరే ప్లెయిన్ వచ్చిందనమాట. ఈ విధంగా ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా కాటన్నే. చాలా స్మూత్గా ఉంది, బాగుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎలాస్టిక్ అది వచ్చి ప్యాంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఓవరాల్గా బాటమ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెట్ ఏంటనేది చూద్దాం. ఇది రెడ్ కలర్ కుర్తా సెట్ అనమాట. కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ మొత్తం. పైన టాప్ అంతా ఫ్లోరల్ వచ్చింది, కింద బాటమ్ ప్లెయిన్ కలర్ అనమాట. ఈ కొత్త మోడల్ వచ్చేసి నైరా కట్ మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, అండ్ నెక్ దగ్గర ఈ విధంగా లేస్ వర్క్ కూడా వచ్చింది. ఇది నైరా కట్ మోడల్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా కాటనే. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 సైజ్ వచ్చాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ దగ్గర ఈ విధంగా లేస్తో డిజైన్ వచ్చిందనమాట. అండ్ అలాగే కుర్తాకి ఈ విధంగా సైడ్ ఓపెన్స్ అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, టాజిల్స్ ఈ విధంగా వచ్చాయి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా టాజిల్స్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. సైడ్ కుర్తాకి ఈ విధంగా టాజిల్స్ వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి నాకైతే 600 పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ ఈ క్లాత్కి ఆ మాత్రం కాస్ట్ అయితే ఉంటుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది. ఇది చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్. మనం ఎంతసేపు వేర్ చేసినా కూడా మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది క్లాత్. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని బాటమ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా సేమ్ రెడ్ కలరే వచ్చింది. ప్లెయిన్ ప్యాంట్ అనమాట. ఇది ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా కాటన్నే. సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా పైన ఎలాస్టిక్ విధంగా ఇచ్చాడు. అండ్ అలాగే దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక పాకెట్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, బాటమ్ అయితే ఈ విధంగా ఉంది. బాటమ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా నాకు ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. క్వాలిటీ పరంగా అండ్ అలాగే ఫ్యాబ్రిక్ పరంగా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కుర్తా సెట్ని చూద్దాం. ఈ కుర్తా సెట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇది నా కోసం తీసుకోలేదు, మా పాప కోసం తీసుకున్నాను. చూడడానికి బాగుంది, అంటే చిన్నపిల్లలకి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇది స్లీవ్లెస్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లీవ్లెస్ వస్తుందన్నమాట. అంటే నేనంటే స్లీవ్లెస్ ఎప్పుడు వేర్ చేయను. మా పాప చిన్న పాపే కదా, తనకి జస్ట్ 12 ఇయర్స్ అంతే. సో చిన్నపిల్లలు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట. ఇది పలాజా సెట్ అనమాట, నార్మల్ కుర్తా సెట్ కాదు, ఇది పలాజా సెట్. చూస్తున్నారు కదా, ఈ విధంగా టాజిల్స్ వచ్చినాయి. అటు ఇటు కూడా టాజిల్స్ కూడా 3 స్టెప్స్ కింద వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. అండ్ అలాగే సైడ్ ఓపెన్స్ దగ్గర కూడా ఇలా వైట్ కలర్ లేస్ అయితే వచ్చింది. ఇది చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్లో చాలా టైప్స్ ఆఫ్ కాటన్ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందంటే స్టిఫ్గా ఉంది. క్లాతే కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే కొంచెం ఇది ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. సో లోపల లైనింగ్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. అదర్వైజ్ డ్రెస్ అంతా కూడా బాగానే ఉంది. దీనికి ఈ విధంగా వైట్ కలర్ బాటమ్ వచ్చిందనమాట. బాటమ్ కూడా కాటనే, అంటే ఇది ప్యాంట్ కాకుండా పలాజా అనమాట. చెప్పాను కదా, ఇది పలాజా సెట్ అనమాట. సో ప్యాంట్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి నాకు 400 అయితే పడింది. ఓవరాల్గా డ్రెస్ అయితే బాగానే ఉంది, చెప్పాను కదా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అంతే, మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి కుర్తా సెట్ కాదు, ఇది కూడా మా అమ్మాయి కోసమే తీసుకున్నాను. తను జీన్స్ మీద వేసుకోవడానికని ఒక షర్ట్ తీసుకున్నాను అనమాట. అంటే ఇది షర్ట్ ఒకటే కాదు, ఇది షర్ట్ అండ్ లోపల ఇంకొక టాప్ కూడా వస్తుంది అనమాట. అంటే క్రాప్ టాప్ లాగా ఒక టాప్ అండ్ షర్ట్ ఈ విధంగా 2 కాంబో కింద వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే షర్ట్ అనమాట. మనం ఇలా షర్ట్ కింద వేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొకటి ఈ విధంగా లోపల క్రాప్ టాప్ లాగా చిన్న టాప్ వచ్చిందనమాట. ఈ విధంగా ఎలాస్టిక్తో ఈ టాప్ వచ్చిందనమాట. సో ఇన్నర్ కింద ఇది, పైన షర్ట్ ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, సింగిల్గా షర్ట్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 కలిపి కాంబో కింద వచ్చినాయి అనమాట. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్నే. ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 250 పడింది అంతే. చాలా చాలా రీజనబుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ అయితే బాగుంటాయి, మా పాపకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే నేను మీషోలో బుక్ చేసిన 4 సెట్స్. నాకైతే అన్నీ బాగా నచ్చాయి. మీకు కూడా ఇవి నచ్చి కావాలనుకుంటే వీటి లింక్స్ అండ్ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.